ఇప్పుడు రాజమౌళి మీద ఒక బురద చల్లటం జరుగుతుంది. ఇది నేను రాజమౌళి మీద అతను చేసిన నింద కాకుండా బురద చల్లటమే అంటాను. ఎందుకంటే అతను చెప్పిన మాటలన్నీ ఒక్కసారి డాట్స్ని కనెక్ట్ చేస్తూ ఉంటారు. చెప్పిన మాటలు ఏదో మళ్ళీ లైమ్ లైట్లోకి తెచ్చుకోవటానికో లేకపోతే ఇంకేదో ఆశించో ఎవరు వెనకాల ఏదో ప్రోత్సాహం చేసినట్టే ఉంది. ఎందుకంటే లేదు మెంటల్గా అతను మానసికంగా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నాడో ఏమో తెలియదు. అలా ఉంది అతను. ఎందుకంటే ఎప్పుడో 30 ఏళ్ల క్రితం స్నేహం అంటాడు. మేమిద్దరం కలిసి పెళ్లికి ముందు నుంచి సినిమా కష్ట రోజుల్లో బతుకు తెరువు కోసం మేము పోరాడుతున్న రోజుల నుంచి స్నేహితులు అంటాడు. మేము ఇద్దరు కలిసి ఒక అమ్మాయిని ప్రేమించామంటాడు. అందరూ కలిసి ఉందామంటే బాగోతానన్నా అంటాడు. అతను మాట్లాడే మాటలన్నీ ఇప్పుడు అది అందరికీ తెలుసు. రాజమౌళి భార్య ఏంటి, ఆవిడ ఇంతకుముందు వేరే కొత్తతో పెళ్లి చేసుకుంది, అది కాదనుకుని వీళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకున్నారు. అది వదులుకుని ఈ అందరికీ లోకానికి తెలుసు. ఇవాళ కొత్తగా ఈ విషయం నువ్వేదో బయట చెప్తాడని భయపడుతున్నాడు, అందుకని నన్ను హింసపెట్టి ఏమి హింస పెట్టాడు? ఈ పడికట్టు పదాలు కాదు. నన్ను హింస పెట్టాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నేను చచ్చిపోయే వేరే మార్గం లేదు, ఇవన్నీ పిచ్చి మాటలు. ఈనాళ్ళు ఏం చేసావు? ఇలాంటి పరిస్థితి ఈనాళ్ళు నీకు అందరూ తెలుసు, నీ లిస్టులో చెప్తున్నావే, అందరూ ఇండస్ట్రీలో పెద్ద తలకాయలు అందరూ నీకు తెలుసు, బాగా పరిచయం అని చెప్తున్నావు. మరి ఆ పరిచయం ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడచ్చు కదా, తెలుసు కదా నీ సమస్య ఏంటో. అంటే ఇక్కడ సమస్య ఏమీ లేదు. నువ్వు ఊన్నే ఏదో బ్లాక్మెయిల్ చేసి ఒకటి మాట్లాడితే ఆయన ఏదైనా ఏంట్రా నీకేం కావాలరా చెప్పు, ఏం కావాలి అని వస్తాడు. స్నేహితుడు అంటున్నావు కదా, ఏంట్రా ఎందుకు నీ గొడవ, ఈ పిచ్చి ఏంటి, ఈ పిచ్చి వేషాలు ఏంటి, ఏం కావాలని అడుగుతాడేమో. అంటే ఇన్నాళ్ళు ఆ స్నేహం మీద అడిగి రాజమౌళి కూడా నీకు కావాల్సింది ఇచ్చి విసిగిపోయి ఉంటాడు. ఇప్పుడు ఇక అవి విసిగిపోయారు కనుక దాన్ని ఏదో ఇంకో రకంగా బ్లాక్మెయిల్ చేసి అన్నట్టు అనిపిస్తుంది తప్పితే ఇవన్నీ నేను వాస్తవాలంట. కానీ ఇలాగే కనిపిస్తుంది అతను చెప్పిన విధానం కానీ చెప్పిన మ్యాటర్ కానీ చూస్తే మొత్తం ఏదో కల్పించుకుని ఒకదాన్ని లింక్ పెట్టి ఇంకోదాన్ని లింక్ పెట్టి ఏదో ఇలా జరిగిపోయింది, నాకు అన్యాయం జరిగిపోయింది, నాకు ఘోరం జరిగిపోయింది, నేను ఇప్పుడు వాంగ్మూలం ఇచ్చారు చచ్చిపోతాడా రేపు చచ్చిపోతాడా అని ఊన్నే అలా బెదిరింపు మరణ వాంగ్మూలం అని చెప్పే మరణమంగళం అంటే ఏదైనా ఉండాలి. ఈ ఇన్సిడెంట్ వల్ల నాకు ఎప్పుడు జరిగింది ఇన్సిడెంటు? ఎప్పుడు 37 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం మీ ఇద్దరు పెళ్లి కూడా కాకుండా జీవితంలో అప్పుడే ప్రయాణం చేస్తూ ఏదో సాధించాలని తిరుగుతున్న రోజుల నుంచి కదా. అప్పుడు జరిగిన సన్నివేశాన్ని, అప్పుడు జరిగిన సంఘటనని ఇప్పటిదాకా కామ్గా కూర్చుని గోళ్ళు గిల్లుతూ కూర్చున్నావా? ఇప్పుడు అతను ఇంటర్నేషనల్ ఫిగర్ అయినాక అప్పుడు రాజమౌళి మీద గొడవ పడితే ఏమి ఉండదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిగర్ అయ్యాను కనుక బుర్ర తెలితే మనకి ఏదైనా ఫలితం ఉందా అన్నట్టు కనిపిస్తుంది తప్పితే ఇంకేమి దీంట్లో ఒక నిజాయితీ, ఒక నీతి కనపట్లేదు. కేవలం ఒకటి అతను ఎవరో ప్రోద్బలంతో ఏదో ఆశించన్నా చేస్తుండాలి ఇది, లేకపోతే అతను మెంటల్గా రిటార్డ్ అయి ఉండాలి. అదే, అంతకన్నా ఇంకోటి కాదు. రాజమౌళి విషయంలో ఇంతకుముందు నేను చెప్పినట్టు కాకుండా అంతకు మించి ఫిలిం ఛాంబర్ మాట్లాడుతుందా, సినిమా ఫీల్డ్ మాట్లాడుతుందా, ఇవన్నీ అంటున్నారు. ఫిలిం ఛాంబర్ ఎందుకు వస్తుంది? ఇది మీ స్నేహితులు పర్సనల్ గొడవ అతను పర్సనల్ గొడవ కనుక పర్సనల్గా ఉంటుంది. అది సినిమా పరంగా ప్రాబ్లం అయితే మీ ఇద్దరి మధ్య అది ఇప్పుడు ఛాంబర్ ఇంటర్ఫేర్ అవుతుంది. అది అయినా కూడా ఎన్ని సంవత్సరాలు అయినాక ఇప్పుడు దానికి ఎంటర్టైన్ చేయరు. ఒకళ్ళని సినిమా గొడవ అయితే 20 సంవత్సరాల తర్వాత దానికి ఏమీ ఉండవు. ఆధారాలు లేకుండా ఏదో ఒకటి మాట్లాడటము, పడికట్టు పదాలు ఉన్నాయి కదా అని మాట్లాడేయటము కరెక్ట్ కాదు. పొజిషన్లో ఉన్నాడు కనుక అతని మీద బోధలితే అన్నట్టే ఉంది తప్పితే ఇక్కడ ఒక నిజాయితీ కనపట్లేదు, ఓ నీతి కనపట్లేదు, దాంట్లో ఎక్కడ స్వచ్ఛత కనపట్లేదు. ఏదో సంథింగ్ బిహైండ్, ఎవరో అనకుండా ఆడిస్తున్నారు అనేది కనపడుతుంది. ఎవరో ఏదో చెబితే ఈ బొమ్మ ఆడుతుందా అనిపిస్తుంది. అంతకు మించి ఇంకోటి కనపడలేదు. కరెక్ట్ కాదు ఇది. సినిమాలో సెలబ్రిటీల మీద ఒక బుర్ర చల్లటం, దాంతో కాలక్షేపం చేయటం, ఓ వారం రోజులు దాని మీద ఇది జరిగిపోతుంది. ఇది ఒక అలవాటు అయిపోయింది, ఆనవాయితీ అయిపోయింది. దీనికి పులి స్టాప్ పెట్టాలి. ఎవరి మీద ఒక పేరున్న వాళ్ళ మీద బుర్ర చల్లి తద్వారా వచ్చే డబ్బు తినాలి, ఆ ఎంగిలిని కూడు తినాలి అనే దౌర్భాగ్యపు ఆలోచన నుంచి మారాలి. ఇప్పుడు అది అతను చేస్తున్న పని అంత నీచంగా ఉంది. నేను మాట్లాడతాను ఉంటే నీకు ఇంత స్నేహితులు అంటున్నాను 40 ఏళ్ళు కూర్చోబెట్టి ఏంట్రా నా విషయం ఏంట్రా, నిజం సమస్య ఉంటే కూర్చొని మాట్లాడితే కాదనేదే ఉంది. కెరవాణి పేరు చెప్తాడు. కెరవాణి ఎవరు? బంధువు కదా. గుర్రంగా గంగరాజు పేరు చెప్తాడు. వీళ్ళందరూ ఒకటే ఒకతోటి ఉండేవాళ్ళే కదా. నీకు అందరూ తెలుసు. గంగరాజు గారు నాకు తెలుసు, గంగరాజు గారు తెలుసు, వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు, ఎంతమంది తెలుసు అన్నప్పుడు కూర్చోబెట్టి మాట్లాడుకునేది పోయి నువ్వు అడిగితే కాదనేది ఎవరు కాదంటే ఎంతమంది తెలిసినప్పుడు అంటే నువ్వు ఎవరి దగ్గర చెప్పలేకపోయావంటే తప్పు నీలో ఉంది, చెప్పలేకపోయావంటే తప్పు నీది కనుక చెప్పలేకపోయావు. ఇవాళ ఏదో వచ్చేసేసి వాడికి తప్పు
నాకు అన్యాయం జరిగిపోతుంది నేను చెప్తానని ఏం చేశాడు? నువ్వు బయట చెప్తావేమో నేను హింసిస్తాడు. ఏమి హింసించాడు? ఎక్కడ హింసించాడు? ఎక్కడ నీ భవిష్యత్తును నొక్కేశాడు? ఎక్కడ నీ సొమ్ము తిన్నాడు? ఎక్కడ నీకు రావాల్సింది రాకుండా అడ్డుపడ్డాడు? ఈయన చెప్పు, ఏదో ఒకటి ఆధారం ఇదిగో అని. ఏం పిచ్చి మాటలు, వాళ్ళని అడిగితే చూస్తే వీళ్ళని అడిగితే. సో ఇట్ ఇస్ టోటల్ ఫూలిష్, టోటల్ బ్లాక్మెయిలింగ్, టోటల్ ఎక్స్ప్లాయిటింగ్, అంతే తప్ప ఇంకోటి కనపడలేదు.